బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయులలో మహాత్మా జ్యోతిబా ఫులే ముఖ్యుడని బీసీ దళిత సంఘాల నాయకులు వెంకట్ నవీన్ గౌడ్ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం, దళిత సంఘాలు, కార్మిక సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల వివక్షత లేని సమాజం కోసం జ్యోతిబా ఫులే చేసిన కృషి వెలకట్టలేనిదని ఆయన తెలిపారు. సిద్దిపేట పాత బస్ స్టాండ్ వద్ద మహాత్మా ఫూలే గారికి అతని 136వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీసీ సంఘాలు మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అతని యొక్క బీసీలకు కానీ దళితులకు చేసిన సేవలను అందరం కొనియాడడం జరిగింది. అతడు ఎన్నో పాఠశాలలు నెలకొల్పి బీసీలు అదేవిధంగా అణగారిన కులాలు విద్యను అందించడం ద్వారా అనేక మంది బీసీలు కానీ దళితులు కానీ ఎంతో అభివృద్ధి చెంది ఆర్థికంగా వాళ్లకు అభివృద్ధి చెందారని చెప్పేసి కొనియాడుతూ వాళ్ళ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి అదేవిధంగా జ్యోతిరావు ఫూలే గారి యొక్క ఆశయాలను కూడా కొనసాగిస్తామని చెప్పి ఈరోజు బీసీ సంఘాలు మరియు అదేవిధంగా దళిత సంఘాలు అందరూ కూడా ఏకమై ఈరోజు పాత వర్షం దగ్గర చర్చించుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా జ్యోతిరావు ఫూలే గారు ఏ విధంగా అయితే బీసీలకు బహుజనులకు ఏ విధంగా ఆయనకు సేవలు అందించారో వాటన్నిటిని కూడా మేము కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఫూలే గారు.